ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుని పేరిట శుభములు కలుగును గాక. ఈరోజు మనం నిర్గమకాండము 25 నుండి 31 అధ్యాయాలు ధ్యానం చేసుకుందాం. ధ్యానం చేసుకునే ముందు చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన పరలోకపు తండ్రి, దేవా, నీ సన్నిధిలోకి నమ్రతతో వచ్చుచున్నాము. నీవు నీ ప్రజల మధ్య నివసించాలనుకున్న దేవుడువు. ఈ వాక్యాన్ని వినే హృదయాన్ని సిద్ధపరచుము. మా మనసులను శుద్ధి చేయము. మా ఆలోచనలను ప్రశాంతపరచుము. మా ఆత్మలను నీ స్వరాన్ని వినగలిగేలా చేయము. ఈ సందేశం కేవలం కథలా కాకుండా మా జీవితాల్లో నీ సన్నిధిని నిర్మించే ఆరంభంగా మారునుగాక. యేసుక్రీస్తు నామంలో ప్రార్థించున్నాము తండ్రి, ఆమేన్. ఇక టాపిక్లోకి వెళ్దాం. సీనాయి పర్వతం అడుగున ఇశ్రాయేలీయులు శిబిరం వేసి ఉన్నారు. పర్వతంపై మేఘం, మెరుపులు, దేవుని మహిమ. ప్రజలు దూరంగా నిలబడి భయంతో చూస్తున్నారు. కానీ దేవుడు మోషే పర్వతం పైకి పిలిచాడు. అక్కడ దేవుడు అతనితో మాట్లాడడం ప్రారంభించాడు. ఇది కేవలం ఆజ్ఞలు కాదు, ఇది ఒక సంబంధానికి పిలుపు. నా కోసం ఒక పరిశుద్ధ మందిరం కట్టండి. నేను వారి మధ్య నివసించాలి. అది ఒక గుడారం మాత్రమే కాదు, అది దేవుని సన్నిధి ఉండే స్థలం, మండపము. దేవుని సన్నిధి కోసం ఏర్పాట్లు. మొదట దేవుడు నిబంధన మందసాన్ని చేయమన్నాడు. అకేషియా చెక్కతో చేసి లోపల బయట బంగారంతో కప్పాలి. దాని మీద కృపాసనం, 2 కెరూబులు రెక్కలు చాచి మధ్యలో చూడాలి. అక్కడ నేను నీతో మాట్లాడుతానని దేవుడు చెప్పాడు. తర్వాత ప్రతిష్ఠ రొట్టెల బల్ల, 12 రొట్టెలు. ఇశ్రాయేలు 12 గోత్రాలు సూచికగా. దేవుడు తన ప్రజలను మర్చిపోడు అని గుర్తు. తర్వాత ఒకే బంగారం ముద్దతో తయారు చేసిన దీపస్తంభం, 7 దీపాలు. ఆ వెలుగు పరిశుద్ధ స్థలాన్ని ప్రకాశింపచేయాలి. దేవుని సన్నిధిలో చీకటి ఉండదు. గుడారం యొక్క నిర్మాణం. తర్వాత దేవుడు గుడారం నిర్మాణం వివరాలు ఇచ్చాడు. నీలి, ఊదా, ఎర్ర వస్త్రాలతో తెరలు, కెరూబుల అల్లిక, అకేషియా చెక్క పలకలు, వెండి పాదాలు, బంగారు గుండీలు. పరిశుద్ధ స్థలాన్ని అత్యంత పరిశుద్ధ స్థలం నుండి వేరు చేసే తెర ఉండాలి. లోపల మందసం, బయట బలిపీఠం. అక్కడ పాప పరిహార బలి జరుగుతుంది. ప్రాంగణం చుట్టూ గుడారం యొక్క గోడలు. ప్రతి కొలత, ప్రతి వస్తువు దేవుడు చెప్పిన విధంగానే జరిగింది. యాజకత్వ స్థాపన. తర్వాత దేవుడు యాజకుల గురించి చెప్పాడు. అహరోను మరియు అతని కుమారులు దేవునికి సేవ చేయాలి. అహరోనుకు ప్రత్యేక వస్త్రాలు. 1 ఎఫోదు, 2 వక్షస్థల పట్టి, అందులో 12 రత్నాలు, 3 తలపాగా, 4 బంగారు పలకపై యెహోవా పరిశుద్ధము. ఇప్పుడు ఈ 4 గురించి అర్థమేంటో తెలుసుకుందాము. ఎఫోదు అనగా ప్రధాన యాజకుడు ధరించే ప్రత్యేకమైన బాహ్య వస్త్రం. ఇది బంగారు, నీలం, ఊదా, ఎరుపు దారాలతో చేసిన విలువైన అంగి. ఇది యాజకుని అధికారాన్ని, సేవ పిలుపును సూచిస్తుంది. భుజాలపై ఇశ్రాయేలు 12 గోత్రాల పేరు ఉండేది. దీనికి అర్థం దేవుని సమక్షంలో మధ్యవర్తిత్వ బాధ్యతకు గుర్తు. ఇప్పుడు 2 వక్షస్థల పట్టి. ఇది ఎఫోదు మీద ఉండే చతురస్రాకారపు అలంకార పట్టి. దానిపై 12 రత్నాలు. ప్రతి రత్నం ఒక గోత్రాన్ని సూచిస్తుంది. ఇది హృదయంపై ధరించేవారు ప్రజలను హృదయంలో ఉంచుకొని దేవుని ముందు నిలబడటం సూచిస్తుంది. ఇప్పుడు 3 తలపాగా. ప్రధాన యాజకుడు తలపై ధరించే వస్త్రం. 4 బంగారు పలకపై యెహోవాకు పరిశుద్ధము. ఆ తలపాగా ముందు భాగంలో ఒక బంగారు పలక ఉండేది. దానిపై ఇలా రాయబడి ఉండేది, యెహోవాకు పరిశుద్ధము. దీనికి అర్థం యాజకుడు పూర్తిగా దేవునికి అంకితుడు. పరిశుద్ధత దేవుని సేవకు అవసరం. ప్రజలను అభిషేకించి పరిశుద్ధపరచాలి. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం నిత్య బలి ఉండాలి. ధూపవేదికపై సుగంధ ధూపం వేయాలి. అభిషేక నూనె మరియు ధూపం. దేవుడు ప్రత్యేక అభిషేక నూనె తయారు చేయమన్నాడు. అది సాధారణ ఉపయోగానికి కాదు, పరిశుద్ధ సేవ కోసం మాత్రమే. ధూపం కూడా ప్రత్యేకమైన మిశ్రమంతో దేవుని సన్నిధిలో మాత్రమే వాడాలి.
దేవుడు స్పష్టంగా చెప్పాడు, ఇది పరిశుద్ధము, ఇది నాది అని. దేవుడు పిలిచిన కార్మికులు. అప్పుడు దేవుడు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పాడు. బెజలేలు అనే మనిషిని పేరు పేరున పిలిచాడు. అతనికి జ్ఞానం, నైపుణ్యం, కళాత్మక ప్రతిభ ఇచ్చాడు. అతనితో పాటు అహోలియాబును కూడా పిలిచాడు. దేవుడు వారికి తన ఆత్మనిచ్చి ఈ పరిశుద్ధ పనిని చేయించబోతున్నాడు. అంటే దేవుని పని చేయడానికి దేవుడే శక్తి ఇస్తాడు. విశ్రాంతి దినం గుర్తు. చివరిగా దేవుడు ఒక ముఖ్యమైన ఆజ్ఞను మళ్ళీ గుర్తు చేశాడు. విశ్రాంతి దినం. 6 దినములు పనిచేయండి, 7వ దినము పరిశుద్ధ విశ్రాంతి. ఇది దేవుని మరియు ఇశ్రాయేలుల మధ్య నిత్య నిబంధన. చివరిగా 25 నుండి 31 వరకు ఈ అధ్యాయాలు ఒక నిర్మాణ ప్రణాళిక మాత్రమే కాదు, ఇది ఒక ప్రేమ కథ. ఐగుప్తులో బానిసలుగా ఉన్న ప్రజలతో దేవుడు ఇలా అంటున్నాడు, నేను మిమ్మను రక్షించాను, ఇప్పుడు మీ మధ్య నివసించాలి, మీతో మాట్లాడాలి, మీ పాపాలను క్షమించాలి, మీతో సంబంధం కలిగి ఉండాలి అని. పర్వతంపై దేవుని మహిమ మధ్య మోషే ఆ మాటలను వింటున్నాడు. పర్వతం కింద ప్రజలు ఎదురు చూస్తున్నారు. దేవుడు పరలోకంలో దూరంగా ఉండేవాడు కాదు, తన ప్రజల మధ్య నివసించే దేవుడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ గుడారంలో కాదు, మా హృదయాలలో నివసించాలనుకునే దేవుడవు. ఈరోజు విన్న వాక్యం నీకు పరిశుద్ధ మందిరంగా మారునుగాక. మా ఆలోచనలు, మా మాటలు, మా కార్యాలు అన్నీ నీ మహిమకే ఉండునుగాక. మా కుటుంబాలలో, మా సేవలో, మా నిర్ణయాలలో నీ సన్నిధి స్పష్టంగా కనిపించునుగాక. నీవు మా మధ్య నివసించే దేవుడవని మేము నమ్ముచున్నాము. యేసుక్రీస్తు నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. సో ఇది ఫ్రెండ్స్, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు గనక ఆత్మీయంగా అనిపించినట్లయితే మీరు ఇచ్చే లైక్, కామెంట్, షేర్ ద్వారా నన్ను ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొక టాపిక్తో కలుసుకుందాం.